అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. రాబోతున్న అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడనుంది. దానికి ముందు రోజున సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్దశి తిథి వచ్చింది. ఆ రోజున కొన్ని పనులు చేస్తే సొంతింటి కల నెరవేరుతుంది అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం. కృష్ణ అంగారక చతుర్దశి అంటే ఏమిటి? ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్దశిగా పిలుస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ కృష్ణ అంగారక చతుర్దశి తిథికి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి ఉంటుంది. చాలామంది సూర్యగ్రహణం రోజున పేదలకు బియ్యం, వస్త్రాలు వంటి వివిధ రకాల వస్తువులు దానం ఇస్తారు. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. అయితే అక్టోబర్ 1వ తేదీ దానం చేస్తే సూర్యగ్రహణం రోజు చేసినట్లుగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ రోజు ఏం చేయాలి? ఉదయాన్నే స్నానం చేసేప్పుడు బకెట్లో ఎర్రటి పువ్వులు, కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే సూర్యుడికి ఎంతో ప్రీతి కలుగుతుంది. ఈ స్నానం నవగ్రహాల్లో కుజుడికి ప్రియమైనటువంటి స్నానంగా భావిస్తారు. స్నానం చేసిన తరువాత రాగి చెంబులో కొన్ని నీళ్లు తీసుకోవాలి. నీళ్ళలో ఎరుపు రంగు పువ్వులు, కొద్దిగా కుంకుమ పువ్వు, ఎండుమిర్చి గింజలు వేయాలి. తరువాత తూర్పుకు తిరిగి ఓం గృహిణి సూర్య ఆదిత్య ఓం అని సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ మొక్కలకు నీళ్లు పోయాలి. ఇలా 12 సార్లు మంత్రం జపించాలి. ఇలా చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. గోధుమలు దానం ఇవ్వాలి. కృష్ణ అంగారక చతుర్దశి తిథి రోజున ఎరుపు వస్త్రంలో 1.25 కిలో గోధుమలను మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలట. ఇలా చేస్తే సంవత్సరం అంతా రవి బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ రోజున ఎవరు దానం ఇచ్చినా కూడా మంచి జరుగుతుందట. అక్టోబర్ 1వ తేదీ మంగళవారం రోజున పితృదర్పణం ఇస్తే మామూలు రోజుల్లో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫలితం కలుగుతుందట. యమదీపం ఇలా పెట్టాలి. కృష్ణ అంగారక చతుర్దశి రోజు స్నానం చేసిన తరువాత గృహంలో దక్షిణ దిక్కులో ఈ విధంగా దీపం వెలిగించాలి. ముందుగా మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 8 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలుగు దక్షిణం వైపు ఉండేలా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీనిని కృష్ణ అంగారక చతుర్దశి తిథి నాడు వెలిగించే యమదీపం అంటారు. దీనివల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, వాహన ప్రమాదాలు తొలగిపోతాయి. అలాగే యమః నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సూర్యాష్టకం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసిన మంచి జరుగుతుందట. రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే రుణ బోధలు తిరిగిపోతాయి. ఎర్రటి వస్త్రంలో కందులను మూట కట్టి దానం ఇస్తే జాతకంలోని కుదోషాలు తొలగిపోతాయి. అప్పుల బాధ కూడా తీరిపోతుంది. అదేవిధంగా సొంతింటి కల నెరవేరుతుంది. అమావాస్య నాడు ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు. సాధారణంగా ఆ సమయంలో సానుకూలత, దైవత్యం ఉన్నందున ఎల్లప్పుడూ త్వరగా మేల్కోవడం మంచిది. ఆలస్యంగా లేవడం ఒక వ్యక్తిని ప్రతికూల శక్తి ప్రభావానికి గురి చేస్తుంది. అమావాస్య సమయంలో ప్రతికూల శక్తి మరింత శక్తివంతమైనది కాబట్టి మీరు ఈ రోజు ఆలస్యంగా మేల్కొనకూడదు. అమావాస్య రోజు పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు బ్రాహ్మణులకు పితృదర్పణం, పిండ ప్రదానం, హవనం, అన్నదానం చేసి పూర్వీకుల ఆశీస్సులు పొంది వారికి శాంతి చేకూర్చే సాంప్రదాయం ఉంది. అంతేకాదు ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురును కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజు తలకు నూనెతో మసాజ్ చేయకూడదు లేదా తలపై నూనె రాయకూడదు. అమావాస్య రోజున జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. ఈ రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయడం కూడా మంచిది. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.